ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. మీరు వెళ్ళి బట్టలు మార్చుకుంటండి, అమ్మవారి పూజ జరిపిద్దాం. అలాగే పంతులు గారు. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమో నమః. అన్నయ్య వెళ్దాం పదా. వెయిట్. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం ఐం హ్రీం శ్రీం 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 శ్రీమాత్రే నమః. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి. ఇప్పుడు ఏం చెయ్యాలబ్బా? అమ్మా అన్నపూర్ణమ్మదేవి, నువ్వు ఆకలిస్తే అన్నం పెడతావని తెలుసు గాని ఇలా అవసరానికి హారం ఇస్తావు అనుకోలేదమ్మా. ఈసారికి చాలమ్మా. ఆ తర్వాత ఎలాగో రాణమ్మ దొరుకుతుంది, అప్పుడు నీకు ఇలాంటి హారాలు బోల్డ్ని చేయిస్తాను. అమ్మా, మీ భార్యాభర్తలిద్దరూ వచ్చి పీటల మీద కూర్చుంటే పూజ ప్రారంభిద్దాం. కూర్చోండి అమ్మా, పూజ మొదలు పెడదాం. అది కాదు పంతులు గారు, ఆరోగ్యం బాగోలేనిది ధర్మతేజ గారికి కదా, ఆయన ఒక్కరి పూజ చేయొచ్చు కదా. ఇది భార్యాభర్తలు కలిసి చేయాల్సిన పూజ అని చెప్తున్నారు కదా, మధ్యలో నువ్వెందుకు మాట్లాడుతున్నావు? ఏంటి ఆలస్యం? తొందరగా కూర్చుని పూజ పూర్తి చేయండి. మాకు అవతల చాలా పనులున్నాయి. మాకు కుదరదు అన్నా బలవంతంగా తీసుకుని వచ్చారు కదా, కానివ్వండి. ఏంటి ఏదో పరాయి వాళ్ళ పక్కన కూర్చోమన్నట్టు అలా చూస్తావేంటి? త్వరగా కూర్చొని పూజ చేయి. అమ్మా, నేనెందుకు ఈ కుటుంబంలోకి వచ్చానో నీకు తెలుసు. నా మేనకోడలి జీవితం కోసం వచ్చి ఈ కుటుంబంలో మమేకమయ్యాను. నా కన్న బిడ్డల కోసం వెతుకుతూ వచ్చి ఈ రోజు ఇలాంటి చక్రవ్యూహంలో ఇరుక్కుపోయాను. ఆ ముగ్గురు పిల్లల్ని మార్చడానికి, ధర్మతేజ గారి భార్యగా నటించడానికి వచ్చాను. ఈరోజు నీ ముందు ఆయన పక్కన భార్యగా కూర్చోవలసొస్తోంది. బాధేస్తోంది తల్లి. అలా అని నిజం చెప్పుకోలేని పరిస్థితి. ధర్మతేజ గారి మంచి మనిషి ఆరోగ్యం కుదుటపడితే ఎంతో మందికి ఉపాధి కలుగుతుంది, ఎన్నో కుటుంబాల ఆకలి తీరుతుంది. అందుకే నీ దగ్గరికి తీసుకొచ్చాను. ఆయన ఆరోగ్యం బాగుండాలి, అలా అని ఆయన పక్కన నేను భార్యగా కూర్చోలేను. ఈ సమస్య నుంచి నన్ను ఎలా కాపాడతావో ఇక నీదే భారం తల్లి. నేనా తప్పు చెయ్యలేను. అమ్మా, మీరు అలా కూర్చోండి. ధర్మతేజ గారు, మీరు అలా కూర్చోండి. మీరు కూర్చుంటే పూజ మొదలు పెడతాను.
తదగుదికు జగదోం జగదోం తదగుదికు జగదోం తగిటదోం తగదగిటదోం దృగుదగిటదిని గిటదోం జగదోం జగదోం తదగుదికు జగదోం తజగదోం తదగుదికు జగదోం తగిటదోం తగదగిటదోం దృగుదగిటదిని గిటదోం జగదోం తదిం జగదోం తదిం జగదోం తదిం జగదోం తదిం తగదిం తగడం తగమదరిదోం తదోం తనతదిం తదిం జను తదిం తదిం తనతదిం తదిం నిజని జని 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 తగిటదిని తజను తదిని తజను జను జగదోం తజగదోం తదగుదిగు జగదోం తజగదోం అమ్మా జగన్మాత ఈ తల్లి మీద పూరావా? అమ్మ తల్లి అమ్మా నన్ను వదిలే తల్లి. అమ్మా వద్దమ్మా వద్దమ్మా వద్దమ్మా.
అమ్మో నేను చెయ్యాలనుకున్న పని అమ్మవారు కనిపెట్టేసినట్టుంది. అమ్మో, ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు. అమ్మ అన్నపూర్ణ తల్లి, నన్ను క్షమించమ్మా. అమ్మో, నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్భూతాఖిల పాపనాశనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాళేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ రక్షమాం రక్షమాం పాహిమాం పాహిమాం. అత్యంత శాంతివంతమైన అన్నపూర్ణాదేవి ఈ తల్లి మీద పూనింది. అమ్మా, తీసుకెళ్ళండి, ఆశీర్వాదం తీసుకోండి. సార్, దండం పెట్టుకోండి. చూడండి, మనం ఇక్కడి నుంచి ఎస్కేప్ అవడానికి మంచి ఛాన్స్ దొరికింది. వెళ్ళిపోదాం పదండి. మనల్ని అడుగుతుందేమో అన్నయ్య. ఇంకేంటి ఆవిడ అడిగేది? చూసావు కదా, పూనకంతో ఊగిపోతుంది. మనల్ని ఎక్కడ గుర్తు చేస్తుంది? వెళ్దాం పదండి. అందరూ ఆశీర్వాదం తీసుకోండి. బాబు, మీరు కూడా ఆశీర్వాదం. బాబు 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 కృష్ణబాబు. నరలోక భారాన్ని భూదేవై మోసి సాటి లేని సహనం చాటినావే భద్రకాళి నిన్ను శాంతపరిచే. బాబు, నా మాట వినండి బాబు. అమ్మగారి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి బాబు. బాబు, అమ్మ ఆగండమ్మా. బాబు బాబు ఆగండి బాబు. ఏంటి నీ గోలా? వద్దంటే పూజ అని చెప్పి తీసుకొచ్చారు. ఇప్పుడు చూసారా ఏమైందో? అది కాదయ్యా, అమ్మగారికి పూనకం వచ్చింది. వస్తే నువ్వు కూడా భజన చెయ్యి. రండి వెళ్దాం. అమ్మా, బాబు బాబు ఆగండి బాబు. అమ్మగారిని అయ్యగారిని అలా వదిలి వెళ్ళకండి అయ్యా. ఇలా పూజ మధ్యలో వదిలేసి వెళ్ళడం మంచిది కాదయ్యా. చూడు, నాన్నగారికి పూజ చేయించాలంటే మేము వచ్చాం, కానీ ఆవిడ గారి పూనకాలు చూడ్డానికి కాదు. ఇక్కడ మేము ఉండాల్సిన అవసరం లేదు. అది కాదు బాబు. పంకజం, నువ్వంటే ఆవిడ పక్కన చెంచాలా పడుంటావేమో గాని మాకు అవసరం లేదు. అనయ్య పదండి. బాబు 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 బాబు. అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. ఓం శాంతి శాంతి శాంతి. అన్నపూర్ణాదేవి రక్షమాం రక్షమాం పాహిమాం పాహిమాం. శాస్త్రి, ఆ జలం అందుకో. ఓం మహాసరస్వత్యై నమః, మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః, ఓం మహాకాళ్యై నమో నమః. శాంతి శాంతి శాంతి. మేడం, అరే నాకేమైంది? అమ్మా, మీరు ఎంతో పుణ్యం చేసుకున్నారు. ఈ నవరాత్రుల్లో ఆ జగన్మాత అనుగ్రహం మీకు లభించింది. సాక్షాత్తు ఆ అన్నపూర్ణాదేవి మిమ్మల్ని ఆవహించింది. అమ్మవారు ఆవహించిందా? అవును మేడం, మీకు పూనకం వచ్చి ఊగిపోయారు తెలుసా. అందరినీ ఆశీర్వదించారు కూడా. నాకు అసలేమీ తెలియట్లేదు. అమ్మా, మీరు వెళ్ళి
ఆ కుంకుమలు దులుపుకొని మొహం కడుక్కొని రండి. అమ్మవారికి హారతిద్దురుగాని. అలాగే పంతులు గారు. లేండి మేడం. పదండి మేడం. ప్రియా, నేను వెళ్తానులే. ఆయన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకో. అవును, కావేరి, కృష్ణ, కార్తీక ఏరి? వాళ్ళు వెళ్ళిపోయారు మేడం. అవునా? సరే, నేను వచ్చేస్తాను. ఆయన్ని జాగ్రత్తగా చూసుకో. సరే మేడం. అమ్మా, పట్టుకోండి. సార్ రండి. కూర్చోండి. నా మొదటి ప్లాన్లో రాణమ్మని కింద పడేసి అఖండ దీపం ఆర్పాలని చూశాను, కుదరలేదు. రెండో ప్లాన్లో ప్రియా నిరికిద్దాం అనుకుంటే అది వర్కౌట్ కాలేదు. ఇప్పుడు అవకాశం దొరికింది. మూడో ప్లాన్ ప్రయోగిస్తాను. ఏమైంది? ఎందుకు తను అలా వెళ్ళిపోతుంది? ఏం లేదు, మొహం కడుక్కొని వచ్చేస్తారు. అవును, తను ఎందుకు అలా పడిపోయింది? మీకెలా చెప్పాలి? మీ భార్య కాకుండా మీ పక్కన కూర్చొని అమ్మవారి పూజ చేయడానికి అత్తయ్య ఎంత బాధపడిందో మీకు తెలీదు. ఆ అమ్మవారే ఆ గండం నుంచి బయటపడేలా చేశారు. చెప్పు. అది రానమ్మ మేడంకి అమ్మవారు పూనారండి. ప్రియా, నేను కృష్ణని, నీతో మాట్లాడాలి. బయట వెయిట్ చేస్తున్నాను, తొందరగా రా. ఇదేంటి, కృష్ణ వేరే నంబర్ నుంచి మెసేజ్ చేశాడు. ఏమై ఉంటుంది? సార్, మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి వెళ్ళకండి. అలాగే. ప్రియా, ఇప్పుడు నిన్నెలా లాక్ చేస్తానో చూడు. సార్, ఏంటి? మిమ్మల్ని రాణి మేడం తీసుకురమ్మన్నారు సార్. రాణి మేడమా? ఆమె ఎవరు? ఈయనకి ఇప్పుడు పూర్తి మతిమరుపు వచ్చినట్టుంది. అనవసరంగా మాస్క్ పెట్టుకున్నట్టున్నాను. సార్, రాణి గారు మీ భార్య మిమ్మల్ని తీసుకురమ్మని నన్ను పంపించారండి. కానీ అమ్మాయి ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పింది. అయ్యో, తను కూడా అక్కడే ఉంది సార్. రండి సార్, రండి. సరే, వెళ్దాం, పద. ఇక్కడే ఉన్నానన్నాడు కదా, ఎక్కడ కనిపించట్లేదే. సరే, ఫోన్ చేద్దాం.
ఇదేంటి స్విచ్ ఆఫ్ అని వస్తుంది? ఇందాక నాకు మెసేజ్ పెట్టాడే, కానీ వేరే నంబరు. సరే తర్వాత చూసుకోవచ్చులే. ఓ మావేని వదిలేసి వచ్చాను కదా. అయ్యో ఏమైంది? పెట్రోల్ అయిపోయినట్టుంది సార్. ఇప్పుడు ఎలా? మీరు ఇక్కడే ఉండండి సార్, నేను వెళ్ళి పెట్రోల్ పోయించుకొని వస్తాను. మేడం దగ్గరికి వెళ్దాం. సరే తొందరగా వచ్చేసి. అరే ఏమీ గుర్తులేని మనిషిని అలా ఎలా వదిలేసి వెళ్ళిపోయావు? ఎక్కడున్నారో ఎటెళ్ళారు? మిమ్మల్ని మీ ఆవిడ పిల్లల దగ్గరికి తీసుకెళ్లే బాధ్యత నాది. సరేనా? రండి. అవునా? అయితే పదండి. సూపర్, రండి.